example. In Karnal district, Haryana state. She was very intelligent in her childhood. In 1987, she became Indian woman of India organized the ఒకటే ఓటండి. అది బ్యాలెట్ పేపర్ ఒకటి 4 ఓట్లు వేయాలి. బ్యాలెట్ పేపర్ మాత్రం ఒకరికి ఒకటే ఇస్తారు. మీ అమూల్యమైన ఓటుతోనే విన్నర్ గెలుస్తారండి. ఒకటి తప్పదు మీకు. అంటే అల్ల 11 ప్రైజ్ వస్తాయి. కావచ్చు, అదేవిధంగా ఫెస్టివల్స్ కావచ్చు, మ్యాథ్స్ అండ్ సైన్స్ సర్క్యులర్స్ కావచ్చు, అన్ని పిల్లల ద్వారానే వాళ్ళను ప్రోత్సహించి ఈ కార్యక్రమం తీసుకున్న సూర్య గ్లోబల్ మేనేజ్మెంట్ కి, అదేవిధంగా అందులో పార్టిసిపేట్ చేస్తున్న టీచర్లకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహించడం వల్ల వాళ్ళలో దాగి ఉన్న ప్రతిభ ఏదైతే ఉందో సమాజానికి తెలియజేయడం జరుగుతుంది ఇట్లాంటి కాంపిటీషన్స్ వల్ల. అదేవిధంగా జెన్యూన్ గా ఒరిజినల్ గా గ్రౌండ్ లెవెల్ ఏం పని జరుగుతుంది అనేది కూడా, ఏ రకంగా ప్రాసెస్ జరుగుతుంది అనేది కూడా పిల్లలకు తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులు వాళ్ళకు కొంత అవగాహన రావడం, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ విద్యార్థులను ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తుండటం వల్ల వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఇచ్చినట్టు ఉన్నది. కాబట్టి ఈ సూర్య గ్లోబల్ మేనేజ్మెంట్ వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది, వాళ్ళ శ్రమ కూడా చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇది కేవలం ఇక్కడితోనే ఆగకుండా ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా పోయే విధంగా మనం మన ప్రతిభను చాటే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఆ దిశగా పనిచేస్తారని, విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన విద్యార్థుల ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన సూర్య గ్లోబల్ పాఠశాలలో ప్రతిభా వేదిక అనే నేమ్తో విద్యార్థుల్లో దాగినటువంటి పరిజ్ఞానాన్ని వెలికితీసే ప్రయత్నంలో భాగంగా ప్రతిభా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మీరందరూ చూశారు, చిన్నారులు ప్రొఫెషన్స్, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రొఫెషన్స్ అన్నీ కూడా చూడముచ్చటగా వాళ్ళు అలంకరణ చేసి ప్రజెంటేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దానికి తోడ్పడినటువంటి ఉపాధ్యాయ బృందానికి, చిన్నారులకు, పోషకులకు పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్ ద సేమ్ టైం మీరు కాలిగ్రాఫీ రైటింగ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూస్తే, చిన్నారులు వేసినటువంటి ఆ యొక్క ఐడెంటిటీ స్కిల్ చూస్తే చాలా ముక్తులు చేయడం జరిగింది. చాలా తిరిగించిన పేరెంట్స్ కూడా చాలా గొప్పగా వాళ్ళ పిల్లల్ని ఉన్న ఐడెంటిటీ స్కిల్స్ కావచ్చు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కావచ్చు, అవన్నీ చూస్తే చాలా సంతోషపడ్డారు. నిజంగా అభినందనీయం. అట్ ద సేమ్ టైం ప్రొఫెషన్కి వస్తే దాదాపు 700 మంది పిల్లలు అన్ని ఎందుకంటే ప్రాచీనటువంటి అంబలి కావచ్చు, రాగి చక్కడి కావచ్చు, ఇలా మొక్కజొన్న పొడి కావచ్చు, ఇలా ఉన్నటువంటి ఎన్నో రకాలటువంటి ఎన్నికటి మన అమ్మమ్మ అన్నటువంటి ఫుడ్ను తీసుకొచ్చి అట్ ద సేమ్ టైం
అప్కమింగ్ ఉన్నటువంటి బిర్యానీ అలాంటి అన్ని రకాల కలగలుపున్నటువంటి ఆ యొక్క ఫుడ్ ఫెస్టివల్ అని తీసుకురావడం జరిగింది. అది చాలా బ్రహ్మాండంగా తిలకించి వీక్షించినటువంటి పోషకులకు అదేవిధంగా చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. ఇక చివరికి పోతే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఉన్నటువంటి దాదాపు 10 రకాల స్టేట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రాచుర్యమైనటువంటి వాళ్ళ యొక్క రాష్ట్ర సంస్కృతి ఏంటిది, వాళ్ళ లిపి ఏంటిది, వాళ్ళ భాష ఏంటిది, అదేవిధంగా వాళ్ళ దేశం యొక్క రాష్ట్ర ఔన్నత్యం ఏంటిది, ప్రతి ఒక్కటి కూడా చూడముచ్చటిగా విద్యార్థులందరూ కూడా వాళ్ళ డ్రెస్ కోడ్తో వచ్చి వారి యొక్క రాష్ట్రం గురించి చెప్పిన విధానం కూడా బ్రహ్మాండంగా తిలకించడం జరిగింది. వారికి దొరికినటువంటి ఉపాధ్యాయ బృందానికి, పోషకులకు, విద్యార్థులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పోషకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయ బృందానికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరూ శుభాశిస్తులు ఈ మమ్మల్ని వెనుకటి ప్రొద్దుటువంటి మా డైరెక్ట్కి మా కార్డులో పోగినటువంటి చైర్మన్ గారికి రేవంత్ ప్రారంభం చేస్తూ థ్యాంక్ యూ అంటారు. In Jaginsal district, in Surya Global School, this is the first school to show these type of talents. Under Pratibha Vedika, there are professionalism, there are food festival, there are art craft mela, there are states and capitals, their traditions, there are maths expo, there are science expo, there are agriculture field. Not only one, from the pin to hill, అంటే చిన్న నుంచి పైకి అంత అంటే అసలు రియల్లీ ఇట్ వాజ్ వండర్. And the children speaking skills are excellent. I think this is the first school in Jaginsal district talking that high level. In this connection we have to appreciate the teachers. Really they made the children excellent. Really every child is a superhero, super of the household. And for this parents efforts are very good. Surya Global School parents really very good. Thank you all the parents, and especially teacher efforts are very good. Children participation in the school example, if we take, there are 1,000, all the children participated. Common, if we see observe other schools, like any program we conduct, some of the children will get opportunity. But coming to Surya School, 1 to last school member, every child they got the opportunity. This is the great thing. The management, we, all the directors, really we are very thank to all the parents and teachers and children. Not only this, if we observe, really our chief guest, DO, Sri Jagannath, Sri Ramu sir, he MBA, RTO, Srinivas garu, please, మరి చూస్తే ఒక పండగల the parents I can hear about up to now I think there are 5 to 6 other parents they were come over here and they are encouraging the teachers and children. So once again really we created wonders in Jaginsal town. Once again I thank to all the parents and teachers, and I welcome Srinivas sir and you all, please. అందరి గారు ఏది తీసుకున్నా చాలా ఎకవేటివ్ ఉంటుంది. పిల్లల లోపల ఉన్న ప్రతిభను బయట తీసుకురావడానికి మంచి ప్రోగ్రామ్. ఇప్పుడు బాబు అంటే బాబుల పేరెంట్ ఇబ్బంది కాకపోతే రైతు రోజు పొలానికి వెళ్తుంటే వాళ్ళ పాప అబ్జర్వేషన్ మామూలు భయపడతారని చెప్పి ఆ పిల్లల లోపల ఇన్నోవేటివ్గా వైబ్రేటర్ క్రియేట్ చేసినారు. ఏమైతే ఇట్లా పెట్టుకొని పోతుంటే వైబ్రేట్ ఏంటంటే పదకొండు మామూలుగా మాట్లాడుతున్నారు. అలాంటి ప్రతిభను బయట తీసుకొచ్చి ఇలాంటి అందరం బయట తీసుకొచ్చారు. దీనిలో అలాంటి సేమ్ ప్రోగ్రామ్ పిల్లలు కూడా ఎవరు సైంటిస్టులు కావచ్చు, ఎంతో మేధావులు ఉండొచ్చు. ఇంతకుముందు ఇప్పుడు మనకు మామూలుగా కనుక్కొని అంటే కొంతమంది ఆవిష్కారాలు కూడా అన్నీ కూడా ఇలాంటి చిన్నపిల్లల మేధాశక్తి బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళ యొక్క మేధాశక్తి బయట తీసుకోవడానికి మంచి ఆపర్చునిటీ. దీన్ని ఇలాంటి మన సీజన్ లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తేనే బయటకు వస్తాయి. లేకపోతే ఎంత పిల్లలు కూడా ఎంత ప్రతిభ ఉన్నా ప్రోత్సహించడానికి ఎక్కువ బయటికి రాదు. కాబట్టి చాలా మంచి ప్రోగ్రాం. ఇంత ఎత్తున ఆర్గనైజ్ చేసినందుకు ఈ పిల్లలకు నిజంగా పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా సీఎం గారికి బాగా రుణపడి ఉంటారని తెలియజేస్తూ